జూన్ 18వ తేదీ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్నం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిదానంగా మన వాళ్ళు గురించి మీ యొక్క తలని నామపూర్తి తీసుకోండి. అదేవిధంగా మీ యొక్క షోల్డర్ని టచ్ అవ్వాలి, షోల్డర్ని రైస్ చేయకండి. అదేవిధంగా అంటే మీ యొక్క తలని స్ట్రైట్గా నార్మల్ పొజిషన్ పెట్టుకోండి. గాలి వదులుతూ స్లోగా తలని మాత్రం. ఇప్పుడు స్లోగా ఒక 10 సెకండ్స్ చేద్దాం. The best asana, Bhadrasana. Call down to butterfly pose. Call down to fold చేద్దాం. కనిపిస్తుందా మీకు? సరిపోతుంది. Butterfly. Very good. Okay. ఫోల్డ్ చేయాలి. తర్వాత ఎడమ కాలు రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎడమ కాలు, తర్వాత కుడి. కనిపించదు, స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి మనకి. ఇలా వక్రాసన 1 2 3 4 5. అది అడ్వాన్స్ స్టేజ్. హెడ్ ట్విస్ట్ 1. రిలాక్స్. నెక్స్ట్ బౌల్లో పడుకొని మకరాసన్. రిలాక్స్. కాలు కొంచెం చేయి మీద చేయి పెట్టుకోండి. ఎడమ సైడ్, లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ కూడా 5 పెట్టి స్లోలీ అప్. ద బెస్ట్ ఆసన భుజంగాసన్. 2 చేపించుకుందాం. బ్రీత్ అవుట్ చేస్తూ చిన్ డౌన్ పెట్టాలి. బోత్ లెగ్స్ అప్. Slowly come down. 4 5. Slowly. దబ్బగా ఎవ్వరు కళ్ళు తెరవండి. రిలాక్స్. శాంతంగా. నెక్స్ట్ ఎడమ వైపు శ్వాస రైట్ హ్యాండ్, ఓన్లీ రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి. ఈ విధంగా 5 సైక్లింగ్ చేయండి. దీనివల్ల మైగ్రేన్ కానీ హెడ్ ఏక్స్ కానీ ఎటువంటి టెన్షన్స్ ఉండవు. తెరవకండి. నమస్కార్ ముద్ర. ఓంకార్ చాంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాల్లో అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నాము. యోగాంధ్రలో భాగంగా యోగాని ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి చేరవేసేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో సుమారుగా 9 లక్షల మందికి పైగా మనము యోగాలో జనాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. మరి 2-3 రోజుల్లో రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కూడా ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇంట్లో, వాడన, ప్రతి ఒక్క విలేజ్లో, సచివాలయం పరిధిలో, మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా 21వ తారీఖున కూడా చాలా పెద్ద ఎత్తున యోగా టేకప్ చేయబోతున్నాము. దీంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. యోగా మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా ఇది అవ్వాలి. 21వ తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా కంటిన్యూ చేయాలి. ఈ పాటికి తెలిసి ఉంటుంది యోగా వల్ల ఎంత అంటే
మన శరీరానికి ఎంతో మంచిది. ఎందుకంటే మనకి ఒక కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఉంటుంది. మన ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో యోగా కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది. అదే కాకుండా ఎన్నో జబ్బుల్ని కూడా దూరం పెడుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్రలో భాగంగా మనం జిల్లాలో చాలా క్యాంపెయిన్స్ చేసాము. అదేవిధంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా యోగా చేసాం. దాంట్లో మరీ ముఖ్యమైనది మన శ్రీకాళహస్తి స్వామి చెంతన మనం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ యోగా చేసుకుంటున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడి కింద చేయటం అనేది. ఇక్కడ కూడా మిగతా వాళ్ళు ఇంకా నిల్చున్న వాళ్ళు కూడా దయచేసి గుడి ఇక్కడ గోపురం లోపల కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దయచేసి ఎవరు కూడా నిల్చోవాల్సిన అవసరం లేదు, అందరికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు టెంపుల్ వాళ్ళకి, ఈఓ గారికి, టూరిజం వాళ్ళకి, మరీ ముఖ్యంగా మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్కి, శ్రీకాళహస్తి ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు శ్రీ కోన ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా ప్రశ్నిస్తున్నాను. వేదిక మీద పరిగెత్తుండదు రకంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని, అంటే ప్రధానమంత్రిని తీసుకొచ్చి 21వ తేదీ వైజాగ్ నగరంలో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అధికారులందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దిగ్విజయంగా పెద్ద సంఖ్యలో నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఈ యోగా చేసినందుకు వచ్చేందుకు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి వినూత్నమైన ఆలోచన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మరి ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోబోతున్నారు. దగ్గర 9 లక్షల పైచిలకు యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే 21వ తేదీ పొద్దున 6 గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, తారకరామ స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర 10,000 పైచిలకు స్టూడెంట్స్, యంగ్స్టర్స్, వృద్ధులు ఎవరన్నా కావచ్చు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక భాగం అవుదాం. మన ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మార్పు రావాలన్నా, మన ఆరోగ్యం బాగుపడాలన్నా, కూటపడాలన్నా మనకి యోగా అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఇది తెలియజేసుకున్నా. అంతేకాకుండా కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక అరగంట, ఒక గంట సేపు మీకోసం కేటాయించుకోవాలి. మీకోసం మీ లైఫ్లో మీ ఆత్మని, మీ బ్రెయిన్ని ఇద్దరు అనుసంధానం చేసి ఒక ఆనందంగా జీవితంలో గడపాలంటే కంపల్సరీగా ఒక ఈ యోగా అనేది ప్రతి ఒక్క జీవితంలో ఇంపార్టెంట్. ప్రాక్టీస్లో ఫస్ట్ స్టేజ్ కవన క్రియలు అంటారు. అందరినీ స్లోగా మనాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఇప్పుడు యోగాంధ్ర. చంద్రబాబు నాయుడు గారు ఒక యోగిలా మరి ఈరోజు ఈ యోగాని ప్రమోట్ చేసేదానికి వచ్చే 21వ తేదీ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, యావత్ భారతదేశం అటనే ప్రపంచం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి. ఎందుకంటే వచ్చే 21వ తేదీ ఒక వరల్డ్ రికార్డ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్, మన ఎన్డీఏ ప్రభుత్వం దూసుకుపోతున్న తరుణంలో ఈరోజు మన శ్రీకాళహస్తిలో శివుని పాదాల దగ్గర కలెక్టర్ గారు, జేసీ గారు, అటనే ఆనంద్ గారు, అటనే మా పిల్లలు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ శ్రేణులు అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవనీయులు
కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ప్రతిరోజులాగే ఈరోజు అనుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందో అనేది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అట్నే వచ్చే 21వ తేదీ మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దగ్గర 10,000 పైచిలకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం, టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం. అట్నే ఎవరైతే వైజాగ్కి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తాను. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్కి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకటి నుంచి పెను మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో 1 గంట సేపు పొద్దున్నే 6 నుంచి 7 వరకు యోగా అనేది ఉండాలి. మా కలెక్టర్ గారు కూడా ఎంత ఫిట్గా ఉన్నారు. ఆయనలాగా కావాలంటే మనం కూడా యోగా చేయాల్సింది. ఆయన చేసినప్పుడు చూశాను నేను ఆయన ముద్రలు అవన్నీ కూడా చూసి నేను చేస్తున్నాను. ఐ థింక్ హీ హెస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది. అదే వర్మత్ నుంచి వాడేవారు. బట్ ఇట్స్ కంపల్సరీ టు కీప్ ఎవ్రీబడి ఫిట్. నిజంగానే మనందరం కూడా ఈ యోగా డే అనేది గొప్పగా సెలబ్రేట్ చేసుకొని మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, మన ఆంధ్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని రంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరిని ప్రజలను కూడా కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము యోగాంధ్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి టెంపుల్ పక్కనే మనం శివుని చెంత ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం భాగంగా యోగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గడిచిన 4 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారో దానికోసం 1 నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంత స్ట్రెస్ఫుల్ వరల్డ్లో మన చుట్టుపక్కల ప్రతిదానికి మనము ఈ ఉరుకు పరుకు దీంట్లో యోగా చేసి, కొంచెం ధ్యానం చేసి, మెడిటేషన్ చేసినట్టయితే బాడీకి కూడా చాలా ప్రశాంతత, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా దీని యోగా వల్ల చాలా పెరుగుతుందనేది అనేక మంది శాస్త్రవేత్తలుగా, డాక్టర్లు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెడుతుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యోగాని మన జీవన శైలిలో, రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా దీని ఒక పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలా కాకుండా ఇది ఒక స్వచ్ఛందంగా అందరికి ముందుకొచ్చి
ఎంతోమంది ఎన్జిఓస్ కూడా దీన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే వచ్చే 21వ తారీఖున కూడా యోగాని ఇంటర్నేషనల్ యోగా డేని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, మున్సిపల్ హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ప్రతి విలేజ్లో, వార్డులో కూడా చేస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తిరుపతిలో కూడా తారక రామ స్టేడియంలో పిల్లలందరితో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో సుమారుగా ఒక 10,000 మందికి పైచిలుక మందితో మనము యోగా నిర్వహించుకోబోతున్నాము. ఇది 21తో ఆపకుండా 21 తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా యోగాని మనము చేసినట్టయితే ఫిట్నెస్తో పాటు మనందరికి కూడా మనకి చాలా వరకు ప్రశాంతతను ఇస్తుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని దీంట్లో మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటికి మీరందరూ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా మనం చేయడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు 11 సంవత్సరాల కిందట ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మన జరుపుకునే దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. ఆయనే స్వయాన విశాఖపట్నం రానున్నారు. వాళ్ళిద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.